వాళ్ళైతే మా పక్కకు ఉండి దేవుని నమ్మినట్లు ఉండే వాళ్ళ ద్వారా మేము అన్నను తెలుసుకున్నాం. వాళ్ళ ఇంటి ప్రేయర్కి వస్తే తెలుసుకొని దేవుడు అంటే ఏందో తెలుసుకొని అన్న ఒకసారి అయితే మాకు ప్రే చేస్తే మా ఆయన ఉండి అట్లా పోవద్దు, మనం దేవుడిని నమ్మొద్దు, ఇట్లా ఏసీలో వాళ్ళే దేవుడిని నమ్ముతారు, మనం యాదవులకు అన్ని దేవుళ్ళు ఉంటాయి, మనం నమ్మొద్దు చేయొద్దని బాగా ఫోర్స్ చేసేవాళ్ళు మా ఆయనే. అయితే దాన్ని బట్టి మేము ఏ దేవుడు అయితే మాకు దేవుడు ఇస్తే నమ్ముతా, లేకుంటే లేదు అని నేను వాళ్ళు ఫ్రైడే ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేయడం, నేను కూడా వాళ్ళతో ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేయడం. మీకు ఇన్ని దేవుళ్ళు తిరిగినా ఏ దేవుడికి అడిగిపోయినా గర్భఫలం దేవుడు ఇస్తాడు అని అంటే నేను అన్ని దేవుళ్ళు తిరిగినా కూడా ఇయ్యలేదు, ఈ దేవుడిని నమ్ముకుంటే ఇస్తాడని గ్యారంటీ ఏముంది అని నేను వాళ్ళతో పందెం కడితే లేదు, నీకు 6 నెలల్లో దేవుడు గర్భఫలం ఇస్తాడు, నువ్వు దేవుని విశ్వాసంగా నమ్ము, అన్న ద్వారా నీకు నీ కార్యం చేస్తాడు అని అన్న వారం ఇట్లా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ప్రే చేస్తుంటే నేను కూడా పోయి కూర్చునేదాన్ని, ప్రే చేసుకునేదాన్ని, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో ఉండేదాన్ని. వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు అన్న చెప్పిండు, అన్నను బట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఈ సన్నిధికి నడిపించు. నిజంగా చెప్పాలంటే ఈ సన్నిధిలో ఈరన్న సుమాను ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా తక్కువ, అప్పుడు చాలా మంది ఉండేటోళ్ళే, కానీ నమ్మి సన్నిధికి వచ్చి చాలా మంది మళ్ళీ వాళ్ళందరూ ఉంటే ఇంకా చర్చి పెద్దగా ఉండేటోళ్ళు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా వరకు కొత్తలే, పాత వాళ్ళు 10 మంది ఉన్నారు వీళ్ళు అంతే. అప్పుడు 15-16 సంవత్సరాల నుంచి మేము ఉన్నోళ్ళం ఈ సన్నిధిలో. కాకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేసిండు, వాళ్ళ వల్ల కూడా కార్యాలు చేసిండు. కానీ వాళ్ళు వెళ్ళి మాకైతే 6 నెలలు రాకముందుకే దేవుడు అన్నదాన మాట్లాడిండు. గర్భఫలాన్ని నా కొడుకు 14 సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ కొడుకునిచ్చిండు, తర్వాత అనుకోకుండా నాకు బిడ్డనిచ్చిండు, 2 కార్యాలు చేసిండు. ఇంకా నెక్స్ట్ ఇల్లు కావాలని అనుకున్నాం, ఇల్లు ఇచ్చిండు. మా పట్ల నిజంగా ఎంతో గొప్ప కార్యాలను చేసిండు. మా వాళ్ళు నిజంగా మా పక్కన వాళ్ళు కూడా నువ్వు ఎందుకు మారినావు, మీకు డబ్బులు ఇస్తేనే మీరు ఇంత ఇల్లు కట్టిరు, ఇంత స్థలం కొన్నారు, కానీ బయట నుంచి దేశం నుంచి వాళ్ళు పైసలు ఇచ్చి మిమ్మల్ని మార్చుకుంటారు, అది వేస్ట్, మీరు నమ్మొద్దు, అన్నీ ఇట్లా పేరు వాళ్ళు అట్లనే చేస్తారు అని అన్నారు. అయితే సరే మేము మారలేదు, ఏదో చర్చి తీసుకోండి, మాకు 1 లక్ష ఇస్తా, 1 లక్ష ఇయ్యని చెప్పండి, మేము ఇప్పుడు దేవుడిని నమ్మలేదంటే వేరే సన్నిధికి వస్తాం, నువ్వు 1 లక్ష ఇప్పిస్తే నేను 2 లక్షలు ఇస్తా అని వాళ్ళతో నేను మాట్లాడినా. అయినా మీరు గట్లనే చెప్తారు, గట్లనే చేస్తారని వాళ్ళు అన్నారు. కానీ దేవుడైతే మా పట్ల అనుకున్న కంటే అద్భుత కార్యాలను చేసిండు. ఒక్క ఇల్లు కాదు, నీకు చెప్పిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు. కాకుంటే ముందైతే పెద్ద కార్యాలను మాత్రమే చెప్తున్నాను. నాకు 14 సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చిండు. అనుకున్నప్పుడు దేవుడు అడిగిన కంటే అద్భుత కార్యాలను చేసిండు. ఇల్లు ఇచ్చిండు, ఇల్లు కట్టించిండు, తర్వాత కారు ఇచ్చిండు. మాకు పరిస్థితి దేవుని నమ్మినప్పుడు ఏది లేదు మాకు, అంటే దేవుని పట్ల మా విశ్వాసం, మా పేరు, మా కష్టం, మేము ఉట్టిగా కూర్చొని ఏం తినమమ్మా, మేము ఆయనే పని చేస్తాడు, నేను కూడా పని చేస్తాను. చిన్న పిల్లలు అయినా మాకు అత్తమామలు సంపాదించింది 10 ఎకరాలు ఉంది, కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద ఏ రోజు మేము ఆధారపడలే. ఉన్నా కూడా ఇప్పుడు మీరు దేవుని నమ్మినప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి ఏంటి అని అడుగుతారు. అప్పుడు మీరు సంపాదించకుంటే నువ్వు దేవుని నమ్మినప్పుడు నువ్వు లాస్ అవుతున్నావు, నువ్వు దేవుని నమ్మి ఏం లాభం అని అంటారు. ఆ పేరు రావద్దు దేవా, నువ్వు ఇచ్చిన గొప్ప బహుమానాలను మమ్మల్ని చూసి మా ఇరువురు, మా బంధువులు మా మనసు పొంది నీ సన్నిధికి నడిపించుకోవాలి ప్రభువా నువ్వు అని అనుకున్నాం. ప్రభుని గొప్పగా ప్రార్థించినాం. నేను కూడా పని చేస్తా, ఆయన కూడా పని చేస్తాడు. గొప్పగా మేము పని చేసిన దాంట్లో గొప్పగా దేవుడు దీవించిండు. అన్ని అడిగిన కంటే అద్భుత కార్యాలను చేసిండు. దేవుడి పట్ల మాకు ఎన్నో మేలు చేసిండు. మొన్న కూడా మేము దేవుడిని అభివృద్ధిగా ఇంకా నాయనా మాకు మంచి స్థలాన్ని, మంచి ఇల్లును చూంచు ప్రభువా అని అడిగినాం. మంచి ఏరియాలో మంచి స్థలాన్ని 40 లక్షలతో మాకు గొప్ప ఇల్లుని, మంచి స్థలాన్ని చూపించిండు. అసలు మా కాడ 1 రూపాయి లేదు, మా కాడ పైసలు ఉన్నాయి, కానీ మేము బయట ఇచ్చుకున్నాం. అయినా ఆ స్థలం మాకు నచ్చింది. కానీ అసలు ఆ స్థలాన్ని చూసి కూడా ఇంత ఏరియాలో ఇంత స్థలాన్ని మాకు దేవుడు ఎక్కిస్తాడు, మాకు ఆ రూపాయి లేదు.
ఇబ్బంది అవుతుంది, మాకు బండ్లు పెట్టుకోనికి కావాలి ప్రభు, అది మీ చిత్తం, మాకు ఏదైనా పెద్ద రోడ్డు మంచి స్థలం నుంచి అంతే అని ప్రేర్ చేసినాం. ఫాస్టింగ్ ఉండి దేవుడు గొప్పగా మాకు మంచి స్థలం, మంచి రోడ్డు, పెద్దగా 40 లక్షలలో మాకు దేవుడు చూపించిండు. అది లోన్ కూడా శాంక్షన్ అయింది, లోన్ కూడా వచ్చింది. డబ్బులు కూడా మేము ఎప్పుడైతే ఆ స్థలాన్ని మాకు చూపించి ఇచ్చిండో, ఇచ్చేటాళ్ళు కూడా అందరూ ఫోన్ చేసి అన్న డబ్బులు ఇస్తాం, ఇది అన్న డబ్బులు ఇస్తాం అని అన్ని డబ్బులు వచ్చేసినాయి. అది దేవుడు దేవుడితో ఉన్నాను. నేను అనుకున్నాను, నేను ఫస్ట్ ఆయన స్థలం చూపెట్టింది గోవర్ అంటే మామూలు 50 లక్షలు చెప్తారంటున్నారు. అదే ఆయన తప్పలేదు, గోడలేదు, తప్పకుండా ఆయన స్థలంలో ఉంది అని చెప్పాను. మళ్ళా ఎందుకో ఇక్కడ కాదు, హైదరాబాద్ అక్కడ పట్టుకొని చాలా సార్లు తిరిగి గుంటూరు, ఎంతమంది అక్కడ పట్టుకొని ఎక్కడ తిరిగినా కూడా నాకు దేవుడు మంచి స్థలాన్ని మంచిగా చూపించి నాకు పెద్ద గొప్ప కార్యం చేసింది. అసలు పాకిస్తాన్లో కూడా అన్న ఏమైనా లోన్ ఇస్తా అంటే పాకిస్తాన్లో కూడా వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా లోన్ కావాలా, ఇట్లా ఖాళీ స్థలం అంటే అట్లా ఈఎంఐ నేను ఇల్లు కట్టేసినామని చెప్పి నాకు మంచిగా లోన్ వచ్చింది. కానీ నేను దేవుడికి ఇచ్చడం వల్లనే నాకు అన్ని కార్యాలు జరిగినాయి. నేను అన్న ఊరికి అనేది దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలంటే నేను అనేది చెప్తాడు, ఊరికి అట్లే చెప్తాడని అనేది నేను నాకేమో 10 రూపాయలు లేదు, నేను మళ్ళీ దేవుడికి నాకు పోయేటప్పుడు నాకు ఎట్లా అని నేను అనుకునేది అని ఇట్లా ఎన్నోసార్లు చెప్పినప్పుడే అట్లా చెప్తారు వాళ్ళు అని అనుకోని వేరే వేరే యూట్యూబ్లో ఇట్లా చూస్తాం కదా, వాళ్ళు కూడా అట్లే చెప్పేది పైసలు అని నేను అట్లా అనుకునేది. నేను ఎప్పుడైతే దేవుడికి నాకు కలిగినట్టే దేవుడికి ఇచ్చినో నన్ను దేవుడు అసలు నేను ఉన్న కాడ దేని కాడ అన్నట్టుగా మంచిగా లేవనెత్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం దేవుడికి మన దగ్గర 20 రూపాయలు అంటే 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చినా కూడా దేవుడు మనలా లేవనెత్తాడు. నేను ఎప్పుడైతే దశమ భాగం ఇచ్చినో అప్పటి నుంచి ఇక నన్ను అసలు గొప్ప దేవుడు నాకు కుమారుని ఇచ్చిండు, కుటుంబం ఇచ్చిండు. అసలు ఆ జ్ఞాపకం అంటుంది, నువ్వు ఏం పని చేస్తావని అన్నది. ఏ డబ్బులు చేస్తున్నావు, ఏం పని చేస్తావు, ఏం లేదమ్మా ఆటో అని అంటున్నారు. పరేశాను, ఆటో దొరుకుతున్నావు, 3 లక్షలు చేస్తున్నావా అని చాలా నాకు దేవుడు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అన్నలు కూడా డబ్బులు అన్నీ ఇచ్చేసాడు. తప్ప 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 మన ఇట్లా ఫోన్ కొట్టినట్టే అన్నీ వచ్చేసినాయి. నాతోటి దేవుడు మాట్లాడేది. ఇలా నైట్ మాట్లాడి రేపు పొద్దున ఇట్లా దర్శనం చూపెట్టిండు. అట్లనే తెల్లారి కూడా అట్లనే కట్టేసాం, 1 లక్ష రూపాయలు కట్టేసాం. అట్లా దేవుడికి దశమ భాగం ఇస్తే అందరికీ వందనాలు, పాఠశాలకు కూడా వందనాలు. మా పట్ల అందరూ ఎన్నో ప్రేర్ చేసి మమ్మల్ని ఇంత నిలబెట్టాను. అందరికీ దేవుని పరిశుద్ధమైనటువంటి ఈ దినం ఈ బంజారా ఆరాధనలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు. మరి చర్చ్ కంప్లీట్ అవ్వకుండా మనం వెళ్ళాలి కనుక నేను వెళ్తాను, మీరు ఉండండి అన్నారు. కానీ పట్టుబట్టి వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఆరాధన తర్వాత ఈ సాక్ష్యాలు చూస్తే నాకు నిజంగా దేవుని సన్నిధిని మేము అనుభవించాము ఇక్కడ. అయితే క్లుప్తంగా నా సాక్ష్యాలు చెప్పాలంటే, నేను ఒక హైదరాబాద్ బ్రాహ్మణ కుటుంబంలో వెళ్ళేదాన్ని. 13వ సంవత్సరంలో నేను చాలా పూజలు చేసేదాన్ని. ఎంతగా పూజలు చేసేదాన్ని అంటే వాడికి ఏదైనా శ్లోకంలో డౌట్ వస్తే ఆ పూజారిని పిలవడానికి అంతగా నేను శ్లోకాలు బాగా నేర్చుకుని లేదాన్ని. అయితే ఒకనాడు పూజ చేసిన సమయంలో నాకే ప్రశ్న పడింది, ఇంత నిష్టగా నేను దేవుని ఇంత వీళ్ళందరినీ పూజిస్తున్నాను కదా, ఈ దేవుడు ఎందుకు నాతో మాట్లాడటంలో అనుకున్నప్పుడు నిజంగా దేవాన్ని కనుక దేవుడు అయితే నాతో మాట్లాడలో నేను అనుకున్నాను. మరి ఆ సమయంలో అంటే 13 ఏళ్ల వయసులో మరి నేను స్కూల్కి వెళ్తున్న సమయంలో 13 ఏళ్ళ నుంచి నేను దేవుడు వెతుకుతా ఉన్నాను. అయితే ఏజ్ ఆఫ్ 17 దేవుడు మరి నేనే మార్గం సత్యం జీవం అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అయితే ఆ వాక్యము
బైబిల్లో ఉంటున్నాను, కానీ అది యేసుక్రీస్తు ప్రభు వారు పలికినదని కానీ నాకు అప్పటికి తెలియదు. మరి అదే మాట నేనే వాక్యం సత్యం చేయమని వినిపిస్తుంది, నేనే వాక్యం సత్యం చేయమని వినిపిస్తుంది అనుకుంటూ నేను ముందుకు వెళ్తా ఉండగా ఒక దినము ఒక సంఘం దగ్గర ఆగినప్పుడు ఒక పాస్టర్ గారు ఆ వాక్యం చెప్తూ నాకు వినబడింది. అప్పుడు నేను గ్రహించి అది యేసుక్రీస్తు ప్రభు వారి మాట అని గుర్తింది. మరి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ మాట వినిపిస్తుందండి, ఏంటి ఇది ఎవరు పలికారని అడిగినప్పుడు ఆయన నాకు దేవుని సువార్తను చెప్పి మరి దేవుళ్ళకి నడిపించడం జరిగింది. మరి అంతేకాక ఆ సమయం నుంచి మరి మా కుటుంబంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. మరి చాలా నిష్ఠగా ఉన్న ఆ కుటుంబంలో మరి దేవుడి నా భాగ్యాన్ని మరి ఆయన వెంబడించే కృపని దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి అంతేకాక ఒక మంచి క్రైస్తవ కుటుంబంతో చెందబడే భాగ్యాన్ని నా భర్తగా ద్వారా దేవుడు నాకు కలిగించి మరి నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు ఎంతో కృపనిచ్చి నన్ను బలపరిచి నడిపించాడు. నా సాక్ష్యాన్ని చాలా ముగిస్తూ ఉన్నాను. అయితే వివాహం 19 సంవత్సరాలు మాకు పిల్లలు పెట్టలేదు. మేము దేవుని ఎంతో నమ్మకంగా వెంబడిస్తూ మరి అనుకున్నాం, మేము దేవుని ఇంత నమ్మకంగా వెంబడిస్తూ వెళ్తున్నా, దేవుడు ఎప్పుడు మాకు కార్యాన్ని డిలే చేస్తూ ఉన్నాడని. కానీ 19 సంవత్సరాల తర్వాత మరి నాకు దేవుడు గర్భఫలాలు ఇచ్చినప్పుడు మరి విశ్వాసంలో కలిగిన సంతోషాన్ని చూసి దేవాలయంలో నాకు ఇన్నాళ్ళు డిలే చేసినందుకు నేను ఆనందిస్తున్నానని నేను దేవుడిని కనపరచగలిగాను. మరి మా సాక్ష్యాన్ని చూసి దేవుడు ఎంతగానో మరి ఎంతో మందిని బలపరిచి మరి గర్భఫలం లేని అనేక మందిని కూడా దేవుడు దర్శించి, మాకైతే 19 years, మా తర్వాత 25, 28 years అయిన వాళ్ళని కూడా దేవుడు మరి బలపరిచి గర్భఫలాలు ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని కరుణించి ఒక కుమారుని, నేనైతే మరి సిస్టర్ సాక్ష్యం చెప్పింది, ఒక కుమారుని ఇచ్చాడు, మన తర్వాత కుమార్తెను ఇచ్చాడు అని. దేవుడు నాకు కుమారుడు ఇస్తానని వాగ్దానం చేశాడు నాకు వివాహమైన సంవత్సరంలో. కానీ బోనస్గా ఈనాడు వెయిట్ చేసింది కదా, దీన్ని ఇంకొక దీనిని కూడా ఇస్తానని బోనస్గా నాకు కుమార్తెను కూడా దేవుడు అనుగ్రహించాడు. కుమార్తెతో దేవుడు ఎంతగానో దీవించి మరి ఇంతవరకు కూడా ఆయనలో కొన్నిసార్లు భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు మరి నేను దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నేను క్షమించండి, ఇక్కడితో నా సాక్ష్యాన్ని ఇస్తున్నాను. అనేకమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగించి మనకి తోడుగా నీడగా ఉండే ఆ యొక్క దేవుడిని విశ్వాసంతో నమ్మకంగా వెంబడిస్తూ ఆయనకే సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ కలుగ చేయాలని కోరుతూ దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు celebrated the 15th birthday. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు నా టాపిక్ నేను కూడా 2015లో చాలా చెప్పుకోలేని స్థితి అనమాట. ఎవరికి ఎలా చెప్పాలో తెలియదు. నేను 2011లో మా అత్తగారింటి నుంచి మా అమ్మగారింటికి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకు వెళ్ళిపోయినంటే నా పిల్లల్ని నేను బ్రతికించుకుంటా, నా పిల్లల్ని నేను మంచిగా పోషించుకుంటా, మంచి స్థితిలో తీసుకొస్తానని చెప్పేసి మా ఆయన దగ్గర నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగానే చదివించుకున్నా, అంత మంచి జరుగుతుంది. 2015లో నా బిడ్డకి మొత్తం చాలా సైతాన్లు, దెయ్యాలు, చేతబడులు, మంత్రాలు, ఇంకా పిల్ల ఎట్లయిపోయిందంటే అసలు బ్రతుకుతుందా అనేలాగా అయిపోయింది. అప్పుడు డిప్రెషన్ అంటారు కదా, నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. నేను ఈ పిల్లల కోసమే కదా విడిచిపెట్టి వాటి విడిచిపెట్టి వచ్చిన, ఈ పిల్ల అసలు ఉంటుందా అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆమె నా కొడుకున్నాడు, అన్నం తినడు, నాకు ఆస్తమా, ఎవరిని ముగ్గురు అంత వస్తున్నా ఒకరికంటే ఒకరికి మించిన ప్రాబ్లమే ఉంది, కానీ తక్కువ అయితే లేదు ప్రాబ్లం. భయంకరంగా ఆస్తమా వచ్చేది నాకు. అబ్బాయి చూస్తేనేమో అసలు నోట్లు అసలు ఒక రోజంతా ఒక మేరీ బిస్కెట్ తింటే చాలు దేవుడా అనుకునేదాన్ని నేను. ఓ 2 కుర్కురే తింటే చాలు, ప్యాకెట్లు కాదు, 2 కుర్కురే 3 కుర్కురే తింటే చాలు అని ఊరికే దవాఖాన తీసుకుపోయి టెస్టులు చేపిస్తుంటే వీడికి ఏమైనా ప్రాబ్లం ఉందా, వీడు ఎందుకు అన్నం తినడు అని చెప్పేసి. ఆ పిల్ల చూసి ఆ పిల్ల అట్లా అయిపోయింది. అసలు ఏం అర్థమవుతలేదు నాకు, చుట్టూ చీకటి తప్ప ఇంకేం కనిపిస్తలేదు అనమాట. అప్పుడు ఒక అక్క ఉందనమాట, ఒక అక్కకి నేను ఫోన్ చేసిన,
ఇంట్లో సమస్య అని చెప్తే అక్క అన్నది సరే నువ్వు పని చేసుకో, పని చేసుకోవాలి, నా పిల్లల్ని పోషించుకోవాలి, కిరాయి కట్టుకోవాలంటే పని చేసుకోవాలి, నువ్వు పని చేసుకో, నువ్వు నాకు అంజలిని అప్పచెప్పేసి నేను మంచి చేపిస్తాను అన్నది. ఏమైంది ఇంత దగ్గరగా చెప్తుంది. నేను కూడా అన్ని పాస్టర్ల దగ్గరికి అన్ని చర్చిలకి బెల్లంపల్లి అయితే ఎన్నిసార్లు పంపిస్తాను నా బిడ్డని మా అమ్మని. ఆ దయ్యం ఏమంటదంటే బెల్లంపల్లి పోతుంది ఇంకా గేట్లో పోతుందంటే అంజలి ఇడిచి పెడుతుందంట దయ్యం. అయిగా అంజలి మంచిగా అయిపోతుంది లోపలికి పోయినాక, మళ్ళీ బయటికి వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తుంది. అలా బెల్లంపల్లి వెళ్ళినా బాగాలేదు, ఎక్కడ వెళ్ళినా బాగాలేదు, ఇక్కడ అక్కడ అని కాదు. ఆమె పాటలు పాడే దగ్గర సింగర్. నా పిల్లల్ని నేను దేవుడికి బాగా దగ్గర ఉంచాలనేసి ఒక పట్టుదల అన్నమాట. దేనికి దూరం ఉన్నా పర్వాలేదు, మేము మంచి తిండి తినకపోయినా మంచి బట్టలు కట్టుకోకపోయినా దేవుడికి దగ్గర ఉండాలి. ఎన్ని నేను ఆశలు పెట్టుకున్నానో అంత రివర్స్ అయిందనమాట పిల్లల విషయంలో, నా విషయంలో. అప్పుడు అదేంటి ఇంత ధైర్యంగా చెప్తుంది, నా బిడ్డను అప్పచెప్పమంటుంది, ఈమె ఇంత బాగా చేపిస్తా అంటుంది. ఒకసారి ఈమె మాట వింటే తప్పేంటి అని చెప్పి మా అమ్మాయి ఎంబడి నార్మల్ దినం బుధవారము ఏ రోజు నార్మల్ దినం మా అమ్మని ఇచ్చి పంపించిన. నేనైతే రాలేనమ్మా, పని చేసుకోవాలి, నేను తీసుకొని పోవాలి. నా బిడ్డ ఎక్కడికైనా చర్చికి పోయినా ఎక్కడికైనా స్వస్థతకు పోయినా ఇంటికి రాగానే 3-4 గ్లూకోజ్ ఎక్కియాలి, ఎక్కిస్తేనే ఆమె సెట్ అవుతుంది, లేకపోతే ఆమె సెట్ అవ్వదు. నేను కూడా ఆ రోజు ఇంకా రాగానే డాక్టర్గా తీసుకోదాము, గ్లూకోజ్ ఎక్కిస్తాము అని అనుకుంటున్నాను. వచ్చినాక ఆమె అన్ని గిన్నె తోమేసి మంచిగా చాయ్ పెట్టిస్తుంది. ఇదేంటమ్మా నేను హాస్పిటల్ తీసుకోదామని తొందరగా పని చేసుకొని వచ్చిన అంటే ఆ పాస్టర్ గారు చెప్పిడు ఇట్లా ఏదేదో సైతాన్లు అవి ఉన్నాయి అని చెప్పేసి, కానీ పోతే బాగా అవుతుంది అంట అని చెప్పి ఇక నా మనసులో అట్లా అనిపిస్తుంది అనమాట. వెంటనే వెళ్ళి చూడాలని చెప్పి మళ్ళీ బుధవారం తర్వాత శుక్రవారం రోజు తీసుకొని వచ్చినాము. ఇక అట్లా ఆమె మంచిగా అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్న సోపలు నిలబడి ప్రార్థన అయినా చేయగలుగుతుంది, అంత మంచిగా అయిపోయింది. నా కొడుకు అన్నం తింటుండు. అందరూ ఇప్పటికీ కూడా మా ఊరికి పోయినా మాకు తెలిసిన బంధువులు అనుష అన్నం తింటుడా అని అడుగుతారు. అంటే పిల్లలు అన్నం తింటారా అంటే ప్రతి పిల్లలు అన్నం తినడంలో సతాయింపు ఉంటుంది. కానీ నా కొడుకు ఇంకా డిఫరెంట్. చెప్తున్నా ఒక మేరీ బిస్కెట్ తింటే సరిపోతుంది, 2 కుర్కురే తింటే సరిపోతుంది అనేటోడు. తర్వాత నాకు ఆస్తమా కూడా తక్కువైపోయింది. దేవుడికి వందనాలు. ఎంత చీకటి చూసినామో అంత మంచిగా ఇప్పుడు ఉన్నాము, దేవుడికి వందనాలు. అన్న కూడా నా ఇంట్లోనే కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళ విషయంలో, చెల్లెళ్ళ విషయంలో, మా చెల్లెలు కూడా చచ్చిపోతుంది అన్నాడు, ఆమె కూడా బాగా అయిపోయింది. ఇంకా నా ఫ్రెండ్స్ అంటే ఇక మాకు తెలిసిన వాళ్ళని కూడా చెప్తే వాళ్ళ పిల్లలకి కూడా బాగైంది. మాకొక్కరికే కాదు, దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ సేవకుల ద్వారా మా పట్ల చేసిన ఒక అద్భుతాన్ని చెప్తామని ప్రేరేపణ ఇచ్చారు. మేము రక్షణకు వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు జీవితం ఒకలా ఉంటే దాని తర్వాత జీవితం మరియు ఒకలా ఉంది. అనేక సమస్యల వలనలో వచ్చినప్పటికీ దేవుడు అద్భుతంగా దీవిస్తూ వచ్చాడు. అయితే అంతే ఫోర్స్తో సాతాను తన పరిచయం చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు మా జీవితం. ఇప్పుడు చిన్న అబ్బాయి మాట్లాడి నేను చెప్తున్నా మనవాడే ఆయన. ఆ స్టోరీ ఎక్కడి దాకా వచ్చిందంటే లాస్ట్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ మాకున్న చిన్న బిజినెస్ ఆఫీస్లో నేను చేసే పని ఏరియాలో ఇన్స్ట్రుమెంట్ పని చేయకుండా చేసేంత అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో పని మనుషులు కానీ ఆఫీస్లో పని చేసేవాళ్ళు ఎవరికి నెమ్మది లేని పరిస్థితి క్రియేట్ అయింది. యాక్చువల్గా మేము మా కమ్యూనిటీలో విశ్వతాయి గారు ఉన్నారు, ఆయన సంఘానికి సభ్యులు. మేము బ్రదర్ కూడా చెప్పుకొచ్చాడు కదా, ఈ అబ్బాయి మ్యారేజ్కి మా ఇంటికి నాకు ఇన్విటేషన్ చేయడానికి వస్తే ఇదంతా దేవుని నడిపించాను. ఆ రోజు జరిగిన ఒక కార్యాన్ని బట్టి మేము దేవునికి చూపిస్తున్నాం. బ్రదర్ కూడా ఎప్పుడు మాకు ఖర్చులో ఉండేవారు. ఈ ప్రాబ్లమ్స్ మాకు ఆఫీస్లో ఏదైతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందో
చాలామంది పాస్టర్లు దాన్ని నమ్మరు. ఇక్కడ ఏదో శక్తి ఉందని చేతపడుతున్నారు. ఎవరు అన్ని పరిస్థితుల్లో లేని పక్షంలో బ్రదర్ని మేము అప్రోచ్ అవుతాం. బ్రదర్ వచ్చాడు, ప్రేర్ చేశాడు, అనేక రకంగా మాకు తన ద్వారా దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన 3 నెలలు మాకు భయంకరంగా సతాయించాడు. స్పెషల్గా నేను పనిచేసే టేబుల్లో ఉన్న ప్రాబ్లం ఆఫీస్ అందరికీ చుట్టేసింది. ఏ ఒక్క మిషన్ కూడా ఎక్కడ పవర్ పాయింట్స్ కూడా పనిచేయలేదు. బ్రదర్ తన టీంతోనూ మా ఇంటికి వచ్చి అమావాస్యం రోజున వేరే వేరే సందర్భాలు చాలా ప్రయాసపడి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అయితే ఆ సమస్య ఏంటంటే దాన్ని తొలగించడానికి నేను మంచి మంచి ఎక్స్పర్ట్లను, టెక్నికల్ ఎక్స్పర్ట్లను దింపాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, యూపీఎస్ కావచ్చు, స్టెబిలైజర్ కావచ్చు. ఎందువల్ల వచ్చింది అంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తుంది మిషన్స్లలో అని అది ఎవరికి అర్థం కాలేదు. అందరూ తలపోకుండా వెళ్తారు. నాకు కూడా 30 పైన సంవత్సరాల అనుభవం ఆ ఫీల్డ్లో, నాకు కూడా అర్థం కాదు. నేను పనిచేసే కంప్యూటర్లో ప్రాబ్లం ఉంది, కానీ ఆ కంప్యూటర్ ఏమో బాగా పనిచేస్తుంది, కానీ దాని ద్వారా ఆఫీస్ అంతటికీ అది ప్రాబ్లం కలుగుతుంది. సరే, అలాగా ఒకరోజు మేము బ్రదర్ ప్రార్థనగా మాకు ఆయన ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్ బట్టి మేము కూడా కొంచెం మొదటి ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. ఒకరోజు ఉదయాన పోయిన నెల ఆగస్టు 12వ తారీఖున మేమే కుటుంబంగా ఒకరోజు పొద్దున 5 గంటలకు లేచి ఆఫీస్లో వచ్చి నేను, మా భార్య, మా అమ్మాయి ఒకరు కొంచెం ప్రార్థన డోస్ని పెంచాము. ఆ రోజు 5 to 7 దాకా ప్రేర్ చేసాం. ఈరోజు ఏదో ఒకటి చేసి పడాలి కసిగా వచ్చాము. ప్రార్థన అనేది తీసుకోవచ్చు. ప్రార్థన చేసి మేము 7 o'clock ముగించుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను 9కి ఆఫీస్కి వచ్చి ఆ రోజు దేవుడు తలంపించాడు, ఫలానా మానిటర్ని మార్చమని, దానికి ఉన్న ఒక అడాప్టర్ని చేయించమని చెప్పాడు. మానిటర్ని మార్స్తే ఏం తేడా రాలేదు. అడాప్టర్ని మార్చంగానే ఆఫీస్ అంతా సెట్ అయ్యాయి. మళ్ళా ఆ అడాప్టర్ ఏమో దానిపైన రోజు పనిచేస్తున్నా అది ఎక్కడ ఎవరి తరం కాదు దానికి ఎఫెక్టివ్ అని చెప్పడానికి. అది డిఫెక్ట్ అని చెప్పడానికి ఎవరు చెప్పలేదు, ఎందుకంటే అది సిస్టమ్ పనిచేస్తుంది. కానీ దురాత్మ దాని రూపంలో దాన్ని మార్చేయంగానే ఇంకోటి పెట్టాము. ఆఫీస్లో ఉన్న ప్రతి సిస్టమ్ సెట్ అయ్యాయి. సో అందుని బట్టి దేవుని నామానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ ఈరోజు పాస్టర్ జీవితంలో ముఖ్యమైన దినం కూడా. బ్రదర్, కంగ్రాచ్యులేషన్, మీ 25 సంవత్సరాల సర్వీస్లో దేవుడు చాలా అద్భుతంగా వాడుకుంటున్నాడు. డాక్టర్లు, మాంత్రికులు ఎవరు ఇవ్వలేని సమాధానాలు దేవుడు మీ ద్వారా అనేకులకు స్వస్థనం చేస్తూ వస్తాడు. మేము కూడా మీ భవిష్యత్తు ప్రార్థనలు పెట్టుకుంటా ఉన్నాము. దేవుడు మీ పరిచయం భోగా దీవించాలని కోరుకుంటున్నాను. 12 సంవత్సరాల నుంచి వస్తా మధ్యలో పరిచయం 2001లో పెళ్ళి 12 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఇక్కడ ఎప్పుడో తెలియదు. కొత్త గేమ్స్ పట్టుకున్నాను కాలేకుంటే కరెక్ట్గా పెద్దగా 12 సంవత్సరాలు అయితే కడుపులో ఉన్నాడు. 3 నెలలు 4 నెలలు ఉన్నాడు కడుపులో. అందుకే ఒక్కోసారి 2 నెలలు నుండి కొట్టు వందలో చూడాలని కూడా నమ్మకం లేదు. అప్పుడు కూడా ఇక నాకు సంజయ్ ప్రధాన ఉంటాడు, మాస్టర్ని పరిచయం చేసాడు. ఇక ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వస్తే నాకు ఫస్ట్ అయ్యా చేసి చేస్తే నిలబడి బాబాయింది మాకు. అదే చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు ఇక్కడ చెప్పాలని ఎందుకు వచ్చిందంటే, మేము కొన్ని చాలా సేవలు చేస్తామండి.
వాళ్ళు నేను తినలేమంటారు. నాకే బుద్ధి వచ్చింది. అయితే దేవుడే ఇది నాకు చుట్టాలే, నువ్వు నీ సాయం చేసిన నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు చేసిన కూడా మర్చిపోతున్నారు అన్నట్టు నాకు ఆలోచన వచ్చింది. వచ్చినందుకు నేను చెప్పాలి ఖచ్చితంగా. కానీ కొన్ని రోజులు చనిపోతున్నా ఈరోజు చెప్తున్నాను, వస్త్రాలు వస్తున్నాయి చెప్పలేకపోయినా ఈరోజు చెప్తున్నాను. దేవుడు